హే హాయ్ అండి అందరికీ చల్లని బాదం పాల రెసిపీ అయితే చూపించబోతున్నా ఈరోజు. సో ఇది హెల్త్కి హెల్తీగా అండ్ టేస్ట్ వైజ్గా చాలా టేస్టీగా అండ్ అంతే సింపుల్ అండ్ క్విక్గా అయిపోయి ఒక ది బెస్ట్ జ్యూస్ ఆర్ డ్రింక్ అయినా అనుకోవచ్చు. సో బయట దొరికే బాదం మిల్క్కి మించిన టేస్ట్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈరోజు అయితే వీడియోలో. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. సో దీనికి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ బాదమే కదా. సో నేను ఇందులో ఒక 40 to 45 వరకు బాదమ్స్ తీసుకున్నాను. సో మీ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బాదమ్స్ అన్నీ కూడా ఒక బౌల్లో వేసేసాను. ఇక్కడైతే నేను వాటర్ బాయిల్ చేస్తున్నాను కదా. సో మంచిగా బాయిల్ అయిన ఈ వాటర్ని ఈ బాదమ్స్లో వేసేసి దీనిపైన మూత పెట్టేసి ఒక 15 to 20 minutes లీవ్ చేసేసిన తర్వాత మనం ఇట్లా ప్రెస్ చేస్తే చాలు, చాలా అంటే చాలా ఈజీగా తక్కువచ్చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర టైం ఎక్కువగా ఉంది అనుకుంటే ఒక 5 to 6 hours అయితే నానబెట్టుకున్న తర్వాత అందరూ పీల్ చేసేసుకోవచ్చు. సో మంచిగా పీల్ చేసుకున్న ఈ బాదంని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి అయితే మంచిగా వాష్ చేసేసుకొని వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇందులోనే 2 నుంచి 3 యాలకులు వేసుకుంటున్నాను. ఇలాచి ఫ్లేవర్ కోసం మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందన్నమాట. ఎటువంటి స్వీట్లో అన్నా కూడా మనం ఇలాచి అనేది కంపల్సరీ కాబట్టి. సో ఒక 2 to 3 వేసుకున్న తర్వాత కొంచెం మిల్క్ యాడ్ చేసి ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. ఎక్కడ పలుకులు లేకుండా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే కొన్ని నేను బాదం అండ్ జీడిపప్పుని తీసుకున్నాను. సో వాటిని ఇట్లాగా పీసెస్ కింద చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. కావాల్సిన సైజ్ అండ్ షేప్లో కట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడైతే నేను హెరిటేజ్ 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను. సో ఈ ప్యాకెట్ మొత్తాన్ని వేసేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఎక్కడ కూడా వాటర్ అనేది యాడ్ చేయకుండా మంచిగా ఇలాగా పొంగొచ్చిన తర్వాత మిక్స్ చేస్తూ ఇంకొంచెం ఒక 5 minutes దీన్ని బాగా కలుపుకుంటూ బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం థిక్నెస్ అయితే వస్తుంది మిల్క్లో. దాని తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బాదం పేస్ట్ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేయండి. అడుగు నుంచి మిక్స్ చేసుకోవాలి, లేదంటే అడుగు బాగా పట్టేస్తుంది అనమాట. సో ఈ మిల్క్ ఎంత బాగా బాయిల్ అయితే అంత థిక్నెస్ వచ్చి అంత టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం పటికి బెల్లం పౌడర్ నా దగ్గర ఉంది ఆల్రెడీ, అది యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే బెల్లం తురుము కానీ, లేదు అంటే షుగర్ కానీ, లేదంటే షుగర్ పౌడర్ కానీ ఏది ఉంటే అది, ఆ స్వీట్నెస్ కావాలనుకుంటే మీరు అది యాడ్ చేసుకోవచ్చు. అది యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకొని మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోకి నేను కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాను కలర్ చేంజ్ రావడం కోసం. ఆల్సో ఇది హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది కాబట్టి ఇది యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే మీరు పసుపు కానీ, లేదంటే కలర్ ఉంటుంది కదా ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసుకోండి. తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. సో ఈ డ్రై ఫ్రూట్స్లో బాదం జీడిపప్పే కాకుండా ఇంకా మీ దగ్గర ఏ అవైలబుల్గా ఉన్నా మీకు ఏది ఇష్టమన్నా కూడా ఆ డ్రై ఫ్రూట్స్ని అండ్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ 2 యాడ్ చేస్తున్నాను. బాదం మిల్క్లో ఈ 2 బాగుంటాయి. సో చూసారా ఇక్కడైతే కలర్ చేంజ్ అయింది, లైట్గా వచ్చింది. కుంకుమ పువ్వు నేను ఒక 12 to 15 వరకు యాడ్ చేశాను. సో ఈ కలర్ అయితే వచ్చింది నాకు. మీకు ఇంకా కలర్ కావాలి అనుకుంటే కనుక పసుపు కానీ, కుంకుమ పువ్వు కానీ, ఇందాక చెప్పినట్టు ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసుకోండి. దెన్ ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఒక 1 to 2 hours వదిలేస్తే కనుక థిక్నెస్ అనేది బాగా వస్తుంది అండ్ చల్లగా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు నైట్ టైం తీసుకుంటే కనుక వేడిగా తీసుకోండి. వేడిగా తీసుకున్న బాదం పాలు కూడా హెల్త్ వైజ్గా చాలా మంచిది. టేస్ట్ వైజ్గా కావాలనుకుంటే మీరు చల్లగా సర్వ్ చేసుకోండి. ఎలా తీసుకున్నా అద్భుతంగా ఉంటుంది. చిన్నపిల్లలకి ఇచ్చినా కూడా వాళ్ళు హ్యాపీగా తాగేస్తారనమాట పేచీ పెట్టకుండా. సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇంకొక వీడియోలో మరొక మంచి అండ్ హెల్తీ రెసిపీతో అయితే వచ్చేస్తా. అప్పటి వరకు టాటా బాయ్, టేక్ కేర్.